ఈ మధ్యన మన దక్షిణాది ప్రాంతాల నుంచి కాశ్మీర్కి అటుకు వెళ్ళి ఎకో టూరిజం చేస్తున్నారు. విపరీతమైనటువంటి చల్లటి ప్రాంతంలో కొండల్ని ఎక్కుతున్నటువంటి వ్యవహారం. అది అత్యధికులు అక్కడికి వెళ్తున్న వాళ్ళు మనోళ్ళే ఉన్నారన్నమాట. ఆ నేపథ్యంలో ఇక్కడ కూడా మన రాష్ట్రంలోనే ఆంధ్రప్రదేశ్లోనే కూలింగ్ స్పాట్ అరకు ఉంది. ఆ అరకు వ్యాలీలో ఈ ట్రెక్కింగ్, మౌంటైన్ ట్రెక్కింగ్కి సంబంధించినటువంటి ట్రాక్స్ దాన్ని రెడీ చేయడానికి గాను అవసరమైనటువంటి నిధుల్ని కేంద్ర ప్రభుత్వం ఓకే చేసింది, జాతీయ బడ్జెట్లో పెట్టింది. ఎకో టూరిజం, అడ్వెంచర్ టూరిజం, సస్టైనబుల్ లోకల్ ఇన్కమ్ అన్నటువంటిది. అంటే ఈ టూరిజం ద్వారా పర్యాటకులు అక్కడికి వస్తే వాళ్ళు అక్కడ ఉండటం, తినటం, పడుకోవడం ఇవన్నీ చేసినప్పుడు అక్కడ ఖర్చు పెడతారు కాబట్టి తద్వారా ఆ పనులన్నింటిలో కూడా గిరిజనులకి ఉపాధి అవకాశాలు వస్తాయి. కాబట్టి ఆ విధమైనటువంటిది సహజ సిద్ధమైనటువంటి అందాలు ఉన్నటువంటి అరక్కుని గ్లోబల్ అట్రాక్టివ్ టూరిజం సర్క్యూట్ కిందన తీసుకురావడానికి కావాల్సినటువంటి నిధుల్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది ఇప్పుడు.